హైయర్స్ నాకు తెలిసి గత 4-5 రోజులుగా మీరు ఒక వీడియో చూసుంటారు, చాలామంది చూసుంటారు. స్ట్రైక్ పడితే నేను పెడతలేదు అది, ఓకేనా? ఏంటి ఆ వీడియో? పెట్రోల్ బంక్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఆయిల్ కొట్టే కుర్రాడు సడన్ కారులోంచి ఒక అమ్మాయి దిగింది, గన్ను పట్టుకొని గుండెల మీద పెట్టి బెదిరించింది. ఏం జరిగిందంటే ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు పోలీసులు ఏకంగా వాళ్ళ అదుపులోకి తీసుకున్నాక అసలు విషయం తెలిసింది. ఎహ్సాన్ ఖాన్ అని ఓ వ్యక్తి, రివాల్వర్ లైసెన్స్ ఉంది, కారులో ఉన్నాడు, పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టిద్దామని వచ్చాడు. దెన్ ఆ కుర్రోడి పేరు, పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టే కుర్రోడు రజనీష్. అతను ఏమన్నాడంటే మీరు దిగండి కిందకని చెప్పేసి అన్నాడు. కారులో అతను ఉన్నాడు, అతని కూతురు ఉంది, ఇంక రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. మరి అతను ఎందుకు దిగలేదు ఏంటో మనకు తెలియదు. ఈ మూమెంట్లో బయట ఉన్న రజనీష్ వచ్చేసి కొంచెం నోరు జారాడు. దాంతో లోపల ఆయన కూతురు వచ్చేసి, ఎహ్సాన్ కూతురు వచ్చేసి గన్ను తీసుకొని బయటికి దిగి గుండెల మీద పెట్టి, కొడక నీ కుటుంబం కూడా గుర్తుపట్టలేంత దారుణం కాల్చి పడేస్తా, నాటకాలు చేస్తున్నావు, కొట్టరా ముందు ఆయిల్ అని చెప్పేసాను. ఈలోపు అక్కడ ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంక్ రిమైనింగ్ సిబ్బంది వచ్చి ఏంటమ్మా ఏమైంది ఏంటి అంటే, ఆయిల్ కొట్టమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను దాటి నుంచి అద్దెని చెప్పేసి బెదిరించింది. అయిపోయింది. ఊరుకుంటే అట్ట ఆయిల్ కొట్టి పంపించారు, ఓకే, పోలీస్ కేసు పెట్టారు, వెళ్ళిపోయి సీసీటీవీ మొత్తం చూశారు, పట్టుకొచ్చారు. అది రివాల్వర్డ్ ఏమంటారు, లైసెన్స్ ఉన్నటువంటి రివాల్వర్, దాంతో సేఫ్ ఆల్. అయితే మరి ఈమెకి ఎట్ట లైసెన్స్ లేదు కదా, మరి ఈమె ఎట్ట బెదిరించిద్ది? కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కస్టమర్ అయినా లేదు అక్కడ పనిచేసే వాళ్ళైనా మీ మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలి అంటే, పోలీస్ కేసు ఎంత దరిద్రం ఉండొద్దు. అండ్ ఈ మీకు సంబంధించిన ఇష్యూ ఏదైనా కనుక బయటకు వస్తే ఏంద్ర ఎంత నోటి తురుసు అని చెప్పేసి వాడిని అనుకోవద్దు, ఇంత బొలిపేంట్రా బాబు అని చెప్పేసి ఇలాంటి కూతురుని కూడా అనుకోవద్దు. అండ్ అమ్మా బాబులు కొంచెం జాగ్రత్త, మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి.